గ్రంథం చదవడం పూర్తయిన తర్వాత రాజుగారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యం ఆర్థికంగా వెనుకబడి ఉంది. గ్రంథం కంటే వజ్రం చాలా అవసరమని అర్థమైంది. ధైర్యం చేసి మహామేరు పర్వతంపై గల కల్పవృక్షంపై గూడు కట్టుకున్న పక్షిరాజు పిల్లలకు బుట్టలో ఉన్న కొన్ని గింజలను ఆహారంగా వేశాడు. ఆకలితో అలమటిస్తున్న పక్షి పిల్లలు ఆనందంగా గింజలు తినేసి, ఓ మహారాజా, స్వయంగా ఎవరైనా ఆహారం ఇస్తే తప్ప తనకు తానుగా ఆహారం తీసుకోకూడదని శాపం మాకుంది. నా పిల్లలకు నీవు చేసిన సహాయం కృతజ్ఞతగా ఆ మాట్లాడే గృహలోకి దారి చెప్తా వెళ్ళు. అక్కడ నీ రాజ్యంకి కావలసిన బంగారం, వజ్రాలు, వైడ్యూర్యాలు ఉంటాయి. కానీ ఒక ఆటంకం ఉన్నది. అది నీ మంచికి అంతా శుభం జరుగుతుంది. వెళ్ళు అని ఎగిరిపోయింది.